ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోషాప్ ఉపయోగించి విజిటింగ్ కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళి అడోబ్ ఫోటోషాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ ఆప్షన్, ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఇవ్వాలి. విడ్త్ అనేది 8.5 సెంటీమీటర్స్ ఇవ్వండి. నెక్స్ట్ హైట్ 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ రెజల్యూషన్ 300 ఇవ్వండి. తర్వాత ఓకే పైన మనం క్లిక్ చేస్తున్నాం. ఇలా ఎంప్టీ డాక్యుమెంట్ అనేది వచ్చింది. ఒకవేళ మీకు ఈ మెజర్మెంట్స్ తెలియకపోతే మీకు ఎవరైనా ఓల్డ్ విజిటింగ్ కార్డ్ ఇచ్చింటారు, దాన్ని స్కేల్ ఉపయోగించి స్కేల్లో సెంటీమీటర్స్ లో మీరు కౌంట్ చేసి కూడా ఎంటర్ చేయొచ్చు. హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అని. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేస్తున్నాం. అంటే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ విజిటింగ్ కార్డ్ అయితే దీన్ని ఈ మోడల్లో చేయొచ్చు. ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవాలి. ఏరియల్. నెక్స్ట్ కొద్దిగా థిక్నెస్ కావాలంటే బోల్డ్ అప్లై చేయండి. నెక్స్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని డ్రాగ్ చేశారంటే డూప్లికేట్ అనేది ఇంకొకటి వస్తుంది. అంటే మళ్ళీ మీరు టైప్ చేయకుండా ఆల్టర్నేటివ్ వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ సెల్ నెంబర్ అనేది టైప్ చేయండి. ఓకే, దీనికి కూడా కలర్ అనేది మనం మార్చుకోవచ్చు. పైన టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కొంతమందికి 2 నంబర్స్ ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ సేమ్ ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకొని కింది మూవ్ చేయండి. ఓకే, సెల్ అనేది డిలీట్ చేసిన తర్వాత ఇంకొక నెంబర్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, అంటే పై వరకు అయిపోయింది. ప్రొపరైటర్ తర్వాత అతని సెల్ నెంబర్ 2 ఇచ్చేసాం. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళ ఆర్గనైజేషన్ నేమ్ అనేది టైప్ చేయాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ పైన ఇస్తున్నాం. ఈ లాక్ అనేది మీరు అన్లాక్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లాక్ అనేది F7 ప్రెస్ చేస్తే మీకు లేయర్స్ ప్యాలెట్ వస్తుంది. లాస్ట్కి వెళ్ళారనుకోండి బ్యాక్గ్రౌండ్ లాక్ లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ లేయర్ 0 అని ఉంటుంది అనమాట. ఇప్పుడు లేయర్ 0 సెలెక్ట్ చేసుకొని రెక్టాంగులర్ మార్కర్ టూల్ తీసుకోండి. దీన్ని ఒక సర్టన్ ఏరియా వరకు మనం డ్రా చేస్తున్నాం. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డ్రా చేస్తాం. ఇక్కడ మనం ఏ కలర్ ఫిల్ చేయాలనో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏది ఉండాలి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ప్రెస్ చేస్తాను. ఈ కలర్ అనేది ఇలా అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ టూల్ పైన క్లిక్ చేసాం. ఓకే, వాళ్ళ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం టైప్ చేస్తున్నాం. ఓకే, అక్కడ కనిపించడం లేదు చూడండి. పైన గ్రీన్ కలర్ ఫాంట్ కలర్ అదే ఉంది, గ్రీన్. మీరు తీసుకుంది కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీనే కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని పైన గ్రీన్ బదులు మీకు అక్కడ ఏదైతే విజిబుల్ ఉంటుందో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. అక్కడ వైట్ తీసుకున్నాం మనం. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్ గా మిడిల్ కి మూవ్ చేయొచ్చు అనమాట. మూవ్ టూల్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని దాన్ని డిస్క్రిప్షన్ అనేది మనం కింద యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వైట్ వస్తుంది. మరి మనం వైట్ ఫాంట్ తీసుకున్నాం కాబట్టి కలరు మళ్ళీ సేమ్
ఆ కలర్ లోకి వెళ్ళి వేరే మీకు అక్కడ ఏదైతే విజిబుల్ ఉంటుందో ఆ కలర్ ని మీరు పిక్ చేసుకోవాలి. అంటే కొన్నింటికి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదనమాట. ఓకే, ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కూడా ఎగ్జాక్ట్ గా మనం పైన టైటిల్ కి ఎగ్జాక్ట్ మిడిల్ ఉండాలన్నమాట. మనం కింద ఏదైతే మనం ఇచ్చామో ఈ టెక్స్ట్ మిడిల్ కి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ లో అడ్రస్ కోసం మళ్ళీ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు మీరు కలర్ ఫిల్ చేస్తే అప్లై కాదు, ఎందుకంటే మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి, లేయర్ 0 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కలర్ అనేది వేరేది చేంజ్ చేద్దాం. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్. లేదు ఈ కలర్ నచ్చలేదంటే వేరే కలర్ మళ్ళీ పిక్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని ఇస్తాను, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మనం అడ్రస్ అనేది టైప్ చేస్తున్నాం. ఓకే, పైన ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కి మనం మూవ్ చేసి దాన్ని అక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెయిల్ ఐడి కానీ లేదంటే వెబ్సైట్ కానీ ఉంటే అది కూడా ఎంటర్ చేయొచ్చు మనం. చూడండి, పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసాం అంటే మీ పేజ్ దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసుకొని అక్కడ పైన ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని డూప్లికేట్ ఇంకోటి కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అండ్ వెబ్సైట్ కూడా అక్కడ ఎంటర్ చేయొచ్చు. వెబ్సైట్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేని వాళ్ళు ఈ ఈమెయిల్ అనేది మిడిల్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని కూడా అడ్రస్ కి మిడిల్ కి తీసుకొస్తాం. ఓకే, ఇలా మీరు క్లిక్ చేసి ఆరోస్ ఉపయోగించి మనం మూవ్ చేయొచ్చు. కంట్రోల్ T అనేది ఉపయోగించారంటే ట్రాన్స్ఫార్మింగ్ అంటారు, అలా సెలెక్షన్ వస్తుంది. లేదంటే మూవ్ టూల్ మీరు మీద క్లిక్ చేస్తేనే పైన బౌండింగ్ బాక్సెస్ వస్తాయి చూడండి 2. ఆ బాక్సెస్ పైన మీరు టిక్ చేసుకున్నారంటే చుట్టూ కార్నర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి పైన. ఒకవేళ ఆ టిక్ చేసామంటే మనకి సెలెక్షన్ అనేది ఉండదు, మళ్ళీ మీరు టిక్ చేస్తేనే సెలెక్షన్ అనేది వస్తుంది దానికి. లేదంటే కంట్రోల్ T ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అప్లై. నెక్స్ట్ ఇందులో లోగో అప్లై చేయాలి. ఈ లోగోని సెట్ చేయాలంటే మనకి ఫస్ట్ మన దగ్గర లోగో ఉండాలి మన సిస్టంలో. ఒకవేళ లోగో లేదంటే మనం నెట్లో అయినా డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు.
ఓకే, ఇమేజెస్ లోకి వెళ్ళారంటే మీకు ఇక్కడ డిఫరెంట్ లోగోస్ అన్ని కనిపిస్తుంటాయి. అంటే జస్ట్ శాంపుల్ మాత్రమే, మీకు అక్కడ ఆ కంపెనీకి ఏ లోగో ఉంటుందో ఆ లోగోనే పెట్టాలి, ఏంటో యూజ్ చేయకూడదు. ఓకే, ఇలా వచ్చిందంటే ఇక్కడ 2 వచ్చేసాయి. మనం ఒకదాన్ని ఎరేజ్ చేస్తున్నాం, రెక్టాంగులర్ తో సెలెక్ట్ చేసాం, డిలీట్ కి ప్రెస్ చేస్తేనే ఎరేజ్ అయింది. నెక్స్ట్ అవసరం లేనిదంతా కూడా మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేసాం. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే మనం మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది తీసుకోవాలి. అంటే ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం అంతా కూడా సేమ్ కలర్స్ అన్ని కూడా డిలీట్ అవుతాయి. ఇప్పుడు దీనికి మీకు అక్కడ ఉన్న సైజుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ మార్క్ అప్లై చేయాలంటే సేమ్ దాన్ని డూప్లికేట్ లాగా ఇంకోటి మూవ్ చేయండి, సేమ్ ఇందాక టెక్స్ట్ చేయనట్టు. అక్కడ ఫిల్ దగ్గర ఒపాసిటీ తగ్గించుకుంటూ రండి. అది చూడండి వాటర్ మార్క్ లాగా వచ్చింది. మనం వర్డ్ అలాంటి వాటిలో అయితే డైరెక్ట్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఫిల్ అనేది తగ్గించుకోవాలి. ఓకే, ఇలా వచ్చిందంటే బేసిక్ అంటే మనం సింపుల్ వేలో విజిటింగ్ కార్డ్ అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సేవ్ చేయాలంటే మనం ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ కానీ సేవ్ కానీ తీసుకోవచ్చు. ఫైల్ నేమ్ దగ్గర మీరు నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫార్మాట్ ఇలా ఉండాలి, జేపీఈజీ తీసుకోండి, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అంటారు, అంటే మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సేవ్, ఓకే పైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు డెస్క్టాప్ పైన చూడొచ్చు, ఆ విజిటింగ్ కార్డ్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇమేజ్ ఫార్మాట్ లేక వచ్చింది, ఫోటోషాప్ ఫార్మాట్ అంటే. కాకపోతే దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది, కాబట్టి మనం ఒరిజినల్ ఫోటోషాప్ ఫైల్ కూడా మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ రేపు ఎప్పుడైనా ఇంకొక ఆర్డర్స్ వచ్చాయనుకోండి సేమ్ ఇలాంటిదే కావాలన్నప్పుడు మనకి ఆ పిఎస్డి ఫైల్ అంటే ఫోటోషాప్ ఫైల్ ఉంటే మనం దాన్ని ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇందులో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం డూప్లికేట్ కావాలంటే సేమ్ ఇలాంటిది డూప్లికేట్ తయారు చేసుకొని అందులో కూడా మనం ఏదైనా ఎడిటింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని డూప్లికేట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి అవసరం లేదనుకుంటే నో అన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, ఇవన్నీ కూడా లేయర్స్ మనం అక్కడ వాడినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఇవి అవసరం లేదనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు. మళ్ళీ లేయర్స్ ప్యాలెట్ రావాలంటే F7 ప్రెస్ చేశారంటే లేయర్స్ వస్తాయి. మీరు అక్కడ కన్ను ఐకాన్ ఉంది కదా, ఆ కన్ను పైన మీరు క్లిక్ చేశారంటే ఆ ఆప్షన్ అనేది హైడ్ అయిపోతుంది. మళ్ళీ రావాలంటే దానిపైన టిక్ చేస్తారు. ఓకే, ఇమేజెస్ కాకుండా మీరు టెక్స్ట్ కూడా ఫిల్ చేయొచ్చు, దాన్ని ఫిల్ అంటే తగ్గించుకోవచ్చు అనమాట ఫ్లో అనేది. చూడండి టెక్స్ట్ అనేది డల్ గా చేసుకోవచ్చు అనమాట. లైట్ కలర్స్ అనేవి అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, సేమ్ దీన్ని కూడా మనం ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ తీసుకొని సేవ్ చేయొచ్చు అనమాట. ఫైల్ మెనూలోకి వెళ్ళండి, సేవ్ యాజ్, ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ కింద ఫార్మాట్ వచ్చి పిఎస్డి ఫైల్ అలానే ఉండాలి, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేవ్. చూడండి డెస్క్టాప్ పైన 2 ఫైల్స్ ఉన్నాయి, పిఎస్డి ఫైల్ ఉంది, జేపీజీ ఫైల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.